హలో అండి, అందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ అంజలి రమావత్. మామూలుగా ఈ వీడియోలో మా మ్యారేజ్కి సంబంధించిన ఫొటోస్ ఆల్బమ్ అయితే మీతో షేర్ చేసుకుంటానని చెప్పాను కదా. సో అదే అనమాట. ఇది మా మ్యారేజ్ వచ్చేసి 2017 మేలో అయితే జరిగింది. ఇప్పటికీ 9 ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఇంకా 10th ఇయర్లోకి వెళ్తున్నాం అనమాట. మాకు కొంచెం ఎన్విరాన్మెంట్ అంటే చుట్టూ కొంచెం డిస్టర్బెన్స్గానే ఉంటుంది అనమాట, అడ్జస్ట్ అవ్వండి. సో ఈ మ్యారేజ్ ఆల్బమ్ అయితే సింపుల్గానే ఉంటుంది, పెద్ద గ్రాండ్ లుక్ ఏమి లేదు. అంటే మా వారికి వాళ్ళ రిలేటివ్స్ అనమాట, వాళ్ళు తీశారు. మేము కూడా ఇంకా పెద్దగా ఏం పట్టించుకోలేదు, అప్పుడు సింపుల్గానే చేసి ఇచ్చారు. సో మీకు చూపించాలి అనుకుంటున్నాను. చూసిన తర్వాత లాస్ట్లో ఎలా ఉందనేది మాత్రం కమెంట్లో తప్పకుండా తెలియజేయండి. వీడియో నచ్చితే కనుక హైప్ ఆప్షన్ ఉంటుంది కదా, హైప్ ఇవ్వండి. హైప్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఈ వీడియో అనేది మరింత మందికి రీచ్ అవుతుంది అనేది నా ఉద్దేశం. సరే, ఇంకా ఆల్బమ్ అయితే చూపిస్తాను. సో ఇదే అనమాట మ్యారేజ్ ఆల్బమ్. ఇంకా పైన అయితే ఇలా చేసి ఇచ్చారు సింపుల్గా. ఫోటో అయితే ఇది. మా వారు అప్పుడు సన్నగా ఉన్నారు కదా, నేను అప్పుడు బాగానే ఉన్నాను, కొంచెం లావుగానే ఉన్నాను. మా వారు మాత్రం సన్నగా ఉన్నారు. సో ఇదన్నమాట. సురేష్ స్వీట్స్ అంజలి. సింపుల్గా అయినా బాగుంది. ఈ మామూలుగా చిన్న చిన్న ఫోటోలు ఇవైతే క్రిస్మస్ అప్పుడు తీయించాము. మా పాస్టర్ గారు, పాస్టర్ అమ్మ, ఇంకా మా వారు, నేను అప్పుడు కొంచెం కలర్గానే ఉండేదాన్ని. అప్పుడు కొంచెం సిటీలో ఉన్నాం కదా, కలర్గానే ఉండేదాన్ని అనమాట. ఇప్పుడు కొంచెం నల్లగా అయ్యాను అనుకోండి. ఇంక ఇది కూడా క్రిస్మస్ అప్పుడు తీసిన ఫోటో. ఇది మా అత్త కూతురి అమ్మాయి, మా చెల్లి, ఇది నేను. అప్పుడు బాగానే రెడీ అయ్యేవాళ్ళం, ఇప్పుడు ఏం లేదు. ఇదైతే ఇంకా మామూలుగా రేషన్ కార్డు కోసమని ఫొటోస్ దిగాలి అంటేనే వెళ్ళామన్నమాట. ఇంకప్పుడు ఒక ఫుల్ ఫోటో కూడా దిగాము, నేను మా వారు ఇద్దరం కలిసి. సో అదనమాట ఈ ఫోటోలు అయితే. ఇంకా తర్వాత ఈ ఫోటో అయితే మేము హైదరాబాద్ కని వెళ్ళామన్నమాట, తీయించుకున్నాము ఈ ఫోటో అయితే. ఇంకా హైదరాబాద్ వెళ్ళినప్పుడు 1 month అక్కడ ఉన్నాం జాబ్ పర్పస్ మీద. కానీ జాబ్ అయితే కన్ఫర్మ్ అయింది, కానీ తర్వాత మేమే వెళ్ళలేదు. అది ఇంకా వేరే విషయం అనుకోండి. అప్పుడు నేను మా వారు మ్యారేజ్ అయిన 1 year అవుతుంది అనుకుంటా అప్పుడు ఈ ఫోటో దిగేసరికి. ఈ ఫోటో మీద అయితే ఇంకా మా అమ్మాయి పిచ్చి గీతలు గీసేసింది. అప్పుడు ఈ చిన్న చిన్న ఫోటోలు ఇంకా పక్కన పెడితే మిస్ అవుతాయి అనేసి మామూలుగా ఈ ఆల్బంలోనే పెట్టేశాను. ఇంకా ఆల్బమ్ తీస్తే ఇదన్నమాట. మామూలుగా అయితే ఫస్ట్ ఇంకా ఇక్కడ స్టేజ్ మీద బ్యాక్గ్రౌండ్ అంతా వేరే లామినేషన్ చేయించారు. కానీ మా వారి పాప అప్పుడు చాలా డల్గా ఉన్నారు. అంటే ఇంట్లో మ్యారేజ్ పనులు హడావిడి అంతా మా వారే చూసుకోవాలి కదా. అప్పుడు ఇంకా మా పెళ్ళప్పుడు మార్నింగ్ పూట జరిగిందనమాట. అప్పుడు టిఫిన్ కూడా తినలేదంట. పెళ్ళి అయ్యేసరికి ఈవినింగ్ అయిపోయింది. ఫుల్ ఆకలితోనే ఉన్నారు, డల్గా ఉన్నారు కదా, నీరసంగా ఉన్నారు. నన్ను మాత్రం బాగానే పట్టించుకున్నారు అనుకోండి. నన్నైతే ఇంకా రెడీ చేసేవాళ్ళు ఉంటారు కదా, మామూలుగా ఇంట్లో రిలేటివ్స్ ఉంటారు కదా, వాళ్ళు రెడీ చేశారు. సో ఈ ఫోటో అయితే ఇదన్నమాట. ఇంక ఇదైతే మా వారు, ఇక్కడ నేను. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా మా వారి రిలేటివ్సే, వాళ్ళే ఫొటోస్ కదా తీసింది. ఇంకన్నీ మా వారికి సంబంధించిన ఫోటోలు అన్నమాట. 4 ఫోటోలన్నీ ఇంకా ఆయనయే, నా అయితే ఏమీ లేవు. జస్ట్ మ్యారేజ్ చేసినప్పుడు మాత్రం ఒక 2-3 ఫోటోలు మాత్రమే తీశారు నావైతే. ఇంక ఇక్కడ నలుగు పెడుతున్నారు కదా. సో ఈమె మా తోడికోడలు అనమాట. ఈమె ఇంకా నలుగు పెడుతున్నప్పుడు మా అత్త, ఈమెమో మా పెద్ద ఆడపడుచు అనమాట. మా పెద్ద ఆడపడుచు, ఇంకా మా చిన్న ఆడపడుచు ఎక్కడ ఉందో చూపిస్తాను. ఇక్కడ కనిపిస్తున్నారు కదా, ఈమె మా చిన్న ఆడపడుచు అనమాట. ఇక్కడ ఈ పింక్ కలర్ శారీ కట్టుకుని కదా మా చిన్న ఆడపడుచు. ఇంక వీళ్ళందరూ వాళ్ళ రిలేటివ్స్ అనమాట, మా వారి తరపున రిలేటివ్స్. నాకు పెద్దగా ఐడియా లేదు ఎవరనేది. మా చిన్న ఆడపడుచు అని చెప్పాను కదా, వాళ్ళు అంటే మొత్తం మా హస్బెండ్ మొత్తం 5 అనమాట. 2 అన్నతమ్ముళ్ళు, 3 అక్క చెల్లెలు అనమాట. అంటే ఇంకొక అక్కేమో చనిపోయింది మ్యారేజ్ అయిన తర్వాత. ఇంకొక సెకండ్ అక్క అయితే రాలేదన్నమాట.
తను కొంచెం పర్సనల్ విషయాల వల్ల కొంచెం మ్యారేజ్కి అయితే రాలేకపోయింది. ఇంక ఈ ఫొటోస్ అన్నీ మా వారు నలుగు ఫొటోసే, ఇవన్నీ ఇంకా అవే అనమాట. నావైతే ఏమీ లేవు. అప్పుడు మా వారు ఇలా ఉన్నారనమాట. 2017 సంవత్సరంలో సన్నగా ఉన్నారు. ఇంక ఇక్కడైతే విడిదింట్లో ఉంటారు కదా, ఇంకా అంటే ఒకే ఊరు కదా, ఇంకా వచ్చిన తర్వాత విడిదింట్లో ఉండేటప్పుడు వాళ్ళకు కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇస్తూ ఉంటారు కదా. ఈమెమో మా నాయనమ్మ, మా పిన్ని, ఇది మా నాయనమ్మను మా పిన్ని ఏమో ఇంకా పెళ్లి కొడుకు వాళ్ళకి మంచినీళ్ళు ఇస్తున్నారు కూర్చోబెట్టి. ఇంక వీళ్ళందరూ మా ఊరోళ్ళు అనమాట. ఇంకా మ్యారేజ్ మండపానికి పెళ్లి కొడుకుని తీసుకొని వస్తున్నారు మా తమ్ముడోళ్ళు, అంటే మా చిన్నమ్మ కొడుకు, మా పిన్ని కొడుకు. ఇందాక చూపించాను కదా పిన్నిని, వాళ్ళ కొడుకు అనమాట. సో బావని ఎత్తుకొచ్చి ఇంకా మండపానికి తీసుకొస్తున్నారు అనమాట, ఎత్తుకొస్తున్నారు. సో ఫోటోలు అనమాట ఇవి. మా నాన్న అప్పుడు ఇలా ఉండేవారు. ఇంకా ఇదన్నమాట ఈ ఫొటోస్ అయితే. మా తమ్ముడు మా పిన్ని చిన్నమ్మ కొడుకు. ఇదైతే నేను ఇక సింపుల్గా మామూలుగా పెద్ద గ్రాండ్గా ఏం చేయలేదు, సింపుల్గానే చేశారు. అప్పుడు ఇలా ఉండేదాన్ని అనమాట నేనైతే. ఇంకా నెక్స్ట్ ఇంకా ఇక్కడ పెద్ద ఫొటోస్ అయితే ఏం తీయలేదు అసలు, చిన్న మామూలు సింపుల్ ఫొటోసే తీశారు. ఇంక ఇక్కడ మామూలుగా పతానం పెట్ట అని చెప్తారు కదా, సో వాళ్ళు పంపించారనమాట పెళ్లి కొడుకు వాళ్ళు. సో ఏమేమి పంపించారు ఏంటి అని ఇంకా మామూలుగా తీస్తున్నారు, ఓపెన్ చేస్తున్నారు. ఇంకా అవన్నీ నా ఒళ్ళో పెడతారనమాట. వాళ్ళు ఏమేమి పంపించింది అంటే బొట్టు, కాటిక దగ్గర నుంచి చీర, గాజులు, ఫ్లవర్స్ అన్నీ పంపిస్తారు కదా, సో అదనమాట. ఇంకా పంపించినవి అన్నీ అంటే మామూలుగా పెద్దవాళ్ళు ఉంటారు కదా, లేడీస్లు ముత్తైదులు ఉంటారు కదా, వాళ్ళు మొత్తం తీసి ఒళ్ళో పెడతారనమాట. సో నా ప్రధానం చీర అయితే ఇది, వాళ్ళు పంపించిన చీర. పూల జడ, అప్పుడు పూల జడ ఇలా వేసేవాళ్ళు. ఇప్పుడు అంతకుముందు ఇంకా ఇవే ఉండేవి అనమాట. ఇప్పుడంతా వేరే వేరే మోడల్స్ వస్తున్నాయి, కానీ అప్పుడంటే ఇంక ఇవే ఫేమస్ అనమాట. సో నేనైతే అప్పుడు అలా ఉండేదాన్ని. పక్కన ప్లాస్టిక్ ఫ్లవర్ వద్దన్నా కూడా రెడీ చేసేవాళ్ళు అయితే వేశారు. కొంచెం ఈ ఫ్లవరే కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది ఫేస్లో, అయినా బాగానే ఉంది. ఇక నాకు పంపించిన చీర అయితే ఇది. ఇంకా ఇదని చెప్పాను కదా, ఇదన్నమాట. ఇంకా కట్టుకున్న తర్వాత మళ్ళీ ఇంకా కొన్ని సామాన్లు ఉంటాయి కదా వాళ్ళు పంపించినవి, అన్నీ తీసి ఇంకా ఒళ్ళో పెడతారనమాట. ఏమేమి పంపించారనేది మొత్తం చూస్తారు జనాలు. ఇంకా పట్టీలు ఇవన్నీ చూపిస్తున్నారు, పెద్దవాళ్ళు ఉంటారు కదా, ఏమేమి పంపించారనేది మొత్తం తీసి చూపిస్తున్నారు అనమాట, మిస్ అవ్వకూడదు అనేసి. సో ఇది ఇక్కడైతే ఇంకా మా అమ్మ మా నాన్న పెళ్లి కొడుకు బట్టలు పెడుతున్నారు. మా అమ్మ మా నాన్న ఇంకా ఫస్ట్ మ్యారేజ్ కదా, కొంచెం టెన్షన్ అయిపోయారు అనమాట. ఇంట్లో ఫస్ట్ మ్యారేజ్ అంటే కొంచెం హడావుడి ఉంటుంది కదా, సో కొంచెం పనులు ఎక్కువ అయిపోయి అలా నీరసంగా ఉన్నారు. ఇంకా మా అత్త, మా మావయ్య నాకు మామూలుగా మ్యారేజ్కి సంబంధించిన బట్టలు పెడతారు కదా, అదనమాట. సో మామూలుగా మాదైతే క్రిస్టియన్ మ్యారేజ్ అనమాట. మా సైడు నేను మా హస్బెండ్ అనుకున్నాం క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకోవాలి అని. మా పేరెంట్స్ కూడా అదే అనుకున్నారు. ఇంకా మేమైతే క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకున్నాము. మేము క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకోవడం అయితే చాలామందికి ఇష్టం లేదనమాట, అయినా కూడా ఇంకా మేము అనుకున్నాం కాబట్టి చేసుకున్నాము. ఇంకా బట్టలు మార్చుకొచ్చుకున్న తర్వాత ఈ వైట్ బట్టలు అయితే కట్టుకొచ్చిన తర్వాత ఇంకా అప్పుడు సింపుల్గానే చేశారు. మాకు రింగ్స్ మార్చుకోవడం ఏమీ లేదనమాట, అంటే ఎంగేజ్మెంట్ లాంటివి ఏమీ లేదు. ఇంకా డైరెక్ట్ ఇంకా తాళి కట్టుకోవడమే, మళ్ళీ తలంబ్రాలు పోసుకోవడము, ఇంకా మళ్ళీ బిందెలో రింగ్స్ వేసి ఆడుకోవడం అవి ఉంటాయి కదా, అవి ఏమీ చేయలేదన్నమాట. సింపుల్గానే జరిగింది మా మ్యారేజ్ అయితే. ఇంకా మా వారి వదినే ఇంక ఇక్కడ మేము కూర్చున్నాము. ఇక్కడ జనాలందరూ ఇంకా మ్యారేజ్ చూడడానికని ఉంటారు కదా, కూర్చున్నారు అందరూ. మ్యారేజ్ అప్పుడు మామూలుగా ప్రమాణం అని సంథింగ్ ఏదో చెప్తారు కదా, అంటే కష్టం వచ్చినా సుఖం వచ్చినా లైఫ్ లాంగ్ ఇంకా చేయి విడవను అనేసి అలా చెప్తారు కదా, అది చేయిస్తున్నారు అనమాట ఇక్కడ.
మా వారు చెప్పడానికి కొంచెం సిగ్గుపడుతున్నారు. ఇక్కడ ఏదో సంథింగ్ అప్పుడు బాగానే జోక్ అయిపోయింది, నవ్వుకున్నారు కూడా అందరూ. ఇంకా తర్వాత నాకు ఇచ్చారు మైకు, నేను కూడా చెప్పాను, ఇక్కడ చెప్తున్నాను అనమాట. ప్రమాణం లాంటిది ఏదో సంథింగ్, నాకు కూడా అంత ఐడియా లేదు, 9 years అయింది కదా, అది కూడా ఇంకప్పుడు మర్చిపోయాను. ఇంకా పాస్టర్ గారు ఏదో జోక్ వేస్తేనే ఇంకా నవ్వుకుంటున్నాము. ఇంకా చెయ్యి మామూలుగా ఒకళ్ళ చేతులు ఒకళ్ళు మామూలుగా పట్టుకొని ఇస్తారనమాట. మావయ్య మా నాన్న ఇద్దరు ఇంకా మా హస్బెండ్కి ఇంకా నా చెయ్యి ఇచ్చి ఇంకా ప్రదానం చేయిస్తున్నారు. సో ఫొటోస్ అయితే ఇవి. అలాగే మా అమ్మ మా అత్త అప్పగిస్తున్నారనమాట ఇంకా మా వారికి నా చేతిని. సో ఇది ఫొటోస్ అయితే. ఇంకా ఇక్కడైతే మామూలుగా తాళి కడుతున్నారు, తాళి కట్టే ఫొటోస్ ఇవి. తాళి కట్టేటప్పుడు ఇది ఒక ఫోటో అనమాట, సింపుల్గా. మ్యారేజ్ చేసిన తర్వాత కూర్చొని కొన్ని స్టిల్స్లో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఫోటోలు దిగుతారు కదా, అలా ఏం దిగలేదు అసలు మేమైతే. అప్పుడు ఏంటో హడావుడైపోయింది, అసలు ఎవరు పట్టించుకోలేదు, పెద్దగా ఫోటోలు కూడా ఏం లేవు. దండలు కూడా పూల దండలు అనమాట, మామూలుగా బంతి పూలు ఉంటాయి కదా ఆ దండలే. ఇక్కడైతే దండలు మార్చుకుంటున్నాం అనమాట. మా వారు నాకు మెళ్ళ వేస్తున్నారు, నేను మా వారికి వేస్తున్నాను ఈ దండలు. ఇంకన్నీ ఇవే ఫోటోలు, పెద్దగా ఏమీ లేవు. ఇంకేటైతే ఇంకా అక్షింతలు వేస్తారు కదా, అక్షింతలు వేసుకోవడానికని ఇంకా వెళ్తున్నాము. అందరు ఇంకా జనాలు కూర్చొని ఉంటారు కదా, వాళ్ళ మధ్యలో వెళ్తా ఉంటే వాళ్ళే వేస్తారనమాట అక్షింతలు. ఇంక ఈ ఫొటోస్ ఇవి. ఇంకా నెక్స్ట్ ఇక్కడేమో మా మావయ్య అనమాట, మా పెద్ద మావయ్య, అంటే మా అమ్మ వాళ్ళ అన్న అనమాట. సో మావయ్య వాళ్ళు మామూలుగా మెట్టెలు తొడుగుతారు కదా, మెట్టెలు మామూలుగా నా కాళ్ళకైతే ఇంకా మెట్టెలు తొడుగుతున్నారు. మా మావయ్య, మా అత్తమ్మ, ఇంకా మా ఫ్యామిలీ, అమ్మ నాన్న అత్త మావయ్య, ఇంక వీళ్ళు, ఇంకా పాస్టర్ వాళ్ళు, ఇంకా పాస్టర్ వాళ్ళందరూ వీళ్ళందరూ ఇంకా నా మ్యారేజ్ చేయడానికనే వచ్చారనమాట. సో వీళ్ళందరూ ఇంకా పాస్టర్ వాళ్ళు అనమాట. ఇంక వీళ్ళైతే మా ఊరి సర్పంచ్ అనమాట, ఎంపీపీ వాళ్ళు, వాళ్ళ వైఫ్ వాళ్ళనమాట. ఇంకా మా మావయ్య, మా అత్తమ్మ, నేను, మా ఆయన. ఇంకా మా అత్త మావయ్య దగ్గర ఆశీర్వాదాలు తీసుకుంటున్న ఫోటో ఇది. నెక్స్ట్ ఇంకా ఇక్కడ మా అమ్మ మా నాన్న దగ్గర ఆశీర్వాదాలు తీసుకుంటున్నాము. మా అమ్మ మా నాన్న సీరియస్గా ఉన్నారు, మ్యారేజ్ ఇష్టం లేదేమో అనుకోకండి, వాళ్ళకి ఇంకా ఫస్ట్ మ్యారేజ్ కదా, కొంచెం హడావుడి, ఏదో మ్యారేజ్ అన్నాక చిన్న చిన్న పనులు ఏదో ఒకటి ఉంటానే ఉంటాయి కదా, సో అందువల్ల వాళ్ళు పనులు చేసి ఇంకా అలా ఉన్నారు. ఇంకా ఫస్ట్ అయితే పేరెంట్స్ ఒప్పుకోలేదు, కానీ ఇంకా మేమిద్దరం ఇష్టపడ్డాం కదా, ఇంక ఇష్టపడిన తర్వాత వేరే వాళ్ళని చేసుకొని ఇంకా బాధపడ్డం ఎందుకులేని మా అమ్మ అయితే అర్థం చేసుకొని, మా అమ్మ అయితే ఫస్ట్ ఇంకా ఒప్పుకొని తర్వాత మా నాన్న ఒప్పించింది. ఇంకా ఇదనమాట. ఇక్కడైతే మా అమ్మమ్మ, ఇంకా మా చిన్నమ్మ వాళ్ళ ఫ్యామిలీ. ఇంకా ఈ ఫొటోస్ అన్నీ తీసింది కూడా ఇదిగో వీళ్ళనమాట, అంటే మా హస్బెండ్ వాళ్ళకి చిన్నమ్మ చిన్నాన్న అవుతారు, ఈయన అనమాట ఫోటోలు అన్నీ తీసింది. ఇదంతా మా ఫ్యామిలీ అనమాట. ఇదైతే ఇంక ఇది మా ఫ్యామిలీ, మా ఇద్దరు చెల్లెలు, మా తమ్ముడు, మా నాన్న, మా అమ్మ. మా చెల్లెలు అప్పుడు సన్నగా ఉండేది, ఇప్పుడు మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఇలా అయిపోయింది, లావుగా అయిపోయింది. అప్పుడైతే ఇంకా సన్నగా ఉండేవాళ్ళు. ఇది మా టోటల్ ఫ్యామిలీ. ఇది మంచి స్టిల్స్ అయితే దిగుతారు మ్యారేజ్లో, కానీ మేము ఏ స్టిల్ దిగలేదు. ఇంక ఇదే ఈ ఫోటోలు దిగమంటే చాలు మా వారేమో ఇంక ఇలాగే చేయి పెడతారనమాట. మా ఇంకో పిన్ని ఇంకా వాళ్ళ ఫ్యామిలీ, ఇది మా హస్బెండ్ తరపున రిలేటివ్స్ అనమాట, నాకు పెద్దగా ఐడియా లేదు వాళ్ళు. మా పెద్ద ఆడపడుచు వాళ్ళ ఫ్యామిలీ, అంటే రాలేదన్నమాట, వేరే ఏదో ఇంపార్టెంట్ పని ఉండి రాలేకపోయారు. వీళ్ళందరూ మా రిలేటివ్స్ అనమాట. వీళ్ళందరూ ఇంకా మా హస్బెండ్ తరపున రిలేటివ్స్. వాళ్ళు నా సైడ్ అయితే తెలుసు, కానీ వాళ్ళ సైడ్ ఇంకా చాలా మంది రిలేటివ్సే వచ్చారు, నాకు ఇంకా పెద్దగా తెలియలేదన్నమాట ఎవరు ఏంటనేది.
అప్పుడు కొంచెం కలర్, అప్పుడు నేను కొంచెం కలర్గానే ఉండేదాన్ని అనమాట. ఇప్పుడే ఇలా అయిపోయాను. అంటే ఇంకా విలేజ్లో సెటిల్ అయిపోతాం కదా, ఆటోమేటిక్గా మారిపోయిద్ది, మన వే ఆఫ్ స్టైల్ మారిపోయిద్ది, అంతా మారిపోతుంది. కానీ ఇంకప్పుడు మాత్రం కొంచెం బాగానే ఉండేదాన్ని. నెక్స్ట్ మా చెల్లి, మా పెద్ద చెల్లి, మా చిన్న చెల్లి, మా తమ్ముడు, మా ఇద్దరు చెల్లెళ్ళు, మా తమ్ముడు, ఇలా సపరేట్గా దిగామన్నమాట. మా చిన్నమ్మ అంటే మా అమ్మకి చెల్లెలు అనమాట, వాళ్ళ ఫ్యామిలీ. ఇంక వీళ్ళైతే మామూలుగా మా చెల్లికి జాబ్ రావడానికి మెయిన్ కారణం మా బాబాయ్ అని చెప్పాను కదా, ఈ బాబాయ్ అనమాట వాళ్ళ ఫ్యామిలీ. మామూలుగా ఈ బాబాయ్ హిందీ పండిట్ చేసి ఇంక మా చెల్లిని కూడా చదివించారనమాట ఇంటర్ తర్వాత. ఇంక మా చెల్లికి గవర్నమెంట్ జాబ్ రావడానికి మెయిన్ రీజన్ ఈ బాబాయ్ అనమాట. వాళ్ళిద్దరు కొడుకులు, మా పిన్ని వాళ్ళ రిలేటివ్స్, వీళ్ళేమో మా అత్త కొడుకు అనమాట. మా అత్తమ్మ కొడుకు అంటే మా నాన్నకి చెల్లెలు ఉంటుంది కదా, వాళ్ళ అబ్బాయి. మామూలుగా వీళ్ళు కూడా దిగారు ఫోటో. ఇంకా మా పెళ్లి భోజనాలు అనమాట ఇవన్నీ కూడాను. ఏంటో ఈ కలర్ అసలు పెట్టడం పెద్దగా బాగాలేదు. ఈ కలరు ఫేస్ బాగా దగ్గర నుంచి తీసేశారు కదా, ఏందో వేరే వాళ్ళ ఫేస్ లాగా ఉంది. ఇంకా వీళ్ళైతే మామూలుగా మా హస్బెండ్ వాళ్ళ బ్రదరు, వాళ్ళ మిస్సెస్, వాళ్ళ పిల్లలు, ఇద్దరు అన్న తమ్ముళ్ళు అని చెప్పాను కదా, సో వీళ్ళనమాట వాళ్ళ ఫ్యామిలీ అది. వీళ్ళేమో మా పెద్ద తాతయ్య వాళ్ళ కూతుర్లు అనమాట, అంటే మా అత్తమ్మ వాళ్ళు. సో ఈ ఫొటోస్ ఇవన్నమాట. ఈ ఫొటోస్ అయితే పెద్ద ఫోటోలు ఏమీ లేవు. ఇంకా లాస్ట్ ఫోటో అయితే ఇది. లాస్ట్ ఇంకా మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్ ఫోటో అయితే ఇది. మామూలుగా దీన్ని ఏమంటారో కానీ నాకు తెలీదు. ఇంకా ఫేస్ కూడా కనిపించట్లేదు, అంటే కళ్ళు కవర్ అయిపోయినాయి, కనిపించట్లేదు అనమాట పెద్దగా. అంటే వాళ్ళకి వేయడం తెలియలేదు. అంటే మా వాళ్ళు ఇలా మ్యారేజ్ ఇదే ఫస్ట్ టైం అనమాట మేము క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకోవడం. మా ఫ్యామిలీలో ఎవరు చేసుకోలేదు. వాళ్ళకి ఇంకా ఇలా వేయటం తెలియదు కదా, ఏదో ప్రస్తుతానికి అనేసి అలా వేశారు, అంత బాగా రాలేదు. సో ఇది ఇంక లాస్ట్ ఇంకా ఇదనమాట. ఇంతేనండి, ఇంకా ఫొటోస్ అయిపోయింది. ఇంకా లాస్ట్లో ఇంకా ఎండింగ్ కవర్ అయితే ఇది. చెప్పాను కదా, మా వారు ఏదైనా స్టిల్ దిగండి అంటే చాలు ఇంక ఇలాగే చేయి పెట్టుకుంటారు అనమాట. సో ఇదండి ఫొటోస్ అయితే ఇవి. ఇంక ఫొటోస్ అయితే ఇంతేనమాట, సింపుల్గానే ఉంది కదా. సింపుల్ ఫొటోసే, పెద్దగా గ్రాండ్ లుక్ ఏమీ లేదు. ఇవి అనమాట మా ఫొటోస్ అయితే. ఎలా అనిపించింది అనేది కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. సరేనండి, మరి ఉంటాను. బాయ్ అందరికీ.